గురుగారు, పోతన భాగవతంలో అమ్మలగన్నయమ్మ అనే పద్యంలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయంటారు. ఆ అంశాలన్నింటినీ కూడా ఎలా విశ్లేషించుకోవాలి? అద్భుతమైన పద్యాన్ని మీరు ఉదాహరించారమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇప్పటికీ కూడా అమ్మ క్షేత్రమైనటువంటి అమ్మ మహిమతో ఉన్నటువంటి ఆ విజయవాడ, ఆ ఇంద్రకీలాద్రిలో, ఆ కనకదుర్గమ్మ వారి యొక్క దేవస్థానంలో అమ్మని మనం సందర్శించుకోవడానికి వెళ్ళబోతుంటే ఆ మంటపం దగ్గర ఇప్పటికీ ఈ పద్యాన్ని, పోతన గారి పద్యాన్ని రాస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పద్యం అమ్మలగన్నయమ్మ. ఆ పద్యాన్ని చదువుకోండిరా. ఇంకొన్ని నిమిషాల్లో, ఇంకొన్ని క్షణాల్లో ఆ అమ్మని మీరు సందర్శించబోతున్నారు. ఆ సందర్శించడం ఎలాగా, మీ మనసులో ఏమనుకోవాలో ఆ పద్యంలో ఉంది. ఆవిడ అమ్మలగన్నయమ్మ. మన అమ్మ కేవలం మనల్ని మాత్రమే కంది, కానీ మన అమ్మలందరినీ కన్నటువంటి తల్లి ఆ దుర్గమ్మ. ఆవిడ చాలా పెద్దమ్మ. మామూలుగా పెద్దమ్మ అంటే మన అమ్మకి అక్కయ్యని మనం పెద్దమ్మ అంటాం. ఆవిడ మామూలుగా ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సృష్టిల నుంచి, ఎన్నో మన్వంతరాల నుంచి, ఎన్నో కల్పాల నుంచి అందరికీ తల్లి ఆవిడ. కాబట్టి చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. రాక్షసులు ఎవరైతే ఉన్నారో, అంటే దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించినటువంటి తల్లి మాదమ్మ దుర్గమ్మ. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి పదం లోనమ్మిన. అంటే తనని లోపల నమ్ముకున్న. మనం లోపల కాకుండా బయట కొంతమందిని మనం ఆశ్రయిస్తుంటాం మన పనులు కావాలంటే. అట్లా కాదురా, లోనమ్మిన. మనస్సులో తలుచుకో. ఇతరులు చూస్తున్నారని చెప్పి ఫ్యాషన్గా ఉంటుందని చెప్పి దైవనామాన్ని, భక్తిని కూడా ఒక ఫ్యాషన్ కింద చేసి, భక్తిని కూడా ఒక వాణిజ్యం కింద చేసేటువంటి అధునాతన పరిస్థితుల్లో కూడా పోతన్న గారి యొక్క ఈ పద్యపాదం మనకు కావాలి. భక్తి అనేది ఎప్పుడూ కూడా లోపల ఉండాలి. లోపల 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 ఉంటూ ఉండాలి. అంతర్ముఖంగా మనం స్వామిని లేకపోతే అమ్మని నీ ఇష్టం వచ్చిన ఏ పేరైనా పెట్టుకో, మనం ఆరాధిస్తూ ఉండాలి. తనని ఎవరైతే లోపల నమ్ముకుంటారో, అంటే నిరంతరం లోపల జపం చేస్తూ ఉంటారో, అమ్మా నీవే తప్ప ఇంకొకరు నాకు దిక్కు లేదనుకుంటూ ఉంటారో, అలాంటి వారిని లోనమ్మిన వేల్పుటమ్మల. అట్లాంటి ఆ తల్లుల్ని, ఆ దేవతల తల్లుల్ని అందరినీ రక్షించేటువంటి తల్లి మా దుర్గమ్మ. దుర్గము అంటే ఏంటమ్మా? దుర్గే స్మృతే హరసి భీతిమశేష జంతో. దుర్గే స్మృతా హరసి. ఒక్కసారి తల్లి నిన్ను నేను స్మరిస్తే భీతిం అశేష జంతో. జంతువు అని అంటే మానవులం, ఎందుకంటే మనందరం కూడా పశువులం. మనందరం ఇదేంటి స్వామి మనందరం మానవులం కదా అంటున్నావు, అందరం పశువులు అంటున్నావు ఏంటంటే, అందరిలోనూ పశువులో, జంతువులో ఏ లక్షణాలు ఉన్నాయో మానవుల రూపం ధరించినటువంటి మనలో కూడా అదే లక్షణాలు ఉన్నాయి. కామం లక్షణం ఉంది, రకరకాలైనటువంటి లోభ లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఏవైతే జంతువుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. కాబట్టి అందరం కూడా పశువులం. అందుకే శివుణ్ణి పశుపతి అన్నారు, మానవపతి అని అనలేదు. జాగ్రత్తగా మనం గమనించాలి. శివుణ్ణి ఎందుకు పశుపతి అన్నారంటే, పశువులమైనటువంటి మనందరికీ కూడా ఆయన స్వామి, నాయకుడు. మరి మానవులు అని మనం ఎందుకు అంటున్నాం? మనము పశువుల నుంచి విడిపోయాం. పశువులకి జ్ఞానం లేదు. ఏది మంచి, ఏది చెడు, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలి, నలుగురు చూస్తున్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురు చూడనప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాటికి ఆ జ్ఞానం లేదు. ఔచిత్యం వాటికి తెలియదు. కానీ మానవులమైనటువంటి మనకి ఒక సంస్కారం ఉంది, ఒక ఔచిత్యం ఉంది, ఒక కాలానుగుణంగా నడుచుకునేటువంటి తత్వం ఉంది. అందువల్ల మనం మానవులం. పశుజ్ఞం నుంచి మనం విడిపడిపోవాలి. కాదు నేను అలాగే ఉంటాను అంటే అంత చక్కటి విద్యని గనక నేర్చుకుంటే మనం పశువుల నుంచి విడిపోయి మానవులం అవుతాం. కానీ మాకు ఆ విద్య అవసరం లేదు, మేము పశువులుగా ఎలా ఉన్నామో అది కామానికి ఎలా వశమవుతుందో మేము కూడా అలా కామంక వశంలో అయిపోతామని అంటే, అప్పుడు విద్యావిహీన పశువు అని భర్తృహరి ఏనాడో చెప్పాడు. ఆ విద్యని గనక, ఆ సంస్కారం గనక నువ్వు నేర్చుకోకపోతే నువ్వు పశువు అవుతావని. సరే, మళ్ళీ పద్యంలోకి ప్రవేశిద్దాం. అటువంటి తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. తల్లి నువ్వు మాకు ఏమి ఇవ్వాలంటే
మహత్వ, కవిత్వ, పటుత్వ. ఎందుకంటే లోకంలో బీజాక్షరాలని కొన్ని సమయాల్లో మనం పలకూడదు. అంటే శారీరకమైనటువంటి అశుచిని కొంతమందికి ఉంటుంటాయి, అలాగే కొంతమందికి చుట్టూ ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ బీజాక్షరాలను కనుక సరిగ్గా పలక్కపోతే అప్పుడు రాకూడనటువంటి అపాయాలు మానవులకి సంభవిస్తాయి. అందులో బీజాక్షరాలు అందరూ పలకటానికి లేదు. దానికి ఎంతో నిష్ట ఉన్నటువంటి వాళ్ళే ఐం హ్రీం క్లీం లాంటి బీజాక్షరాలని పలకాలి. మరి అందరూ పలకాలే, అందరి క్షేమం చూడాలే. పోతన్న గారు చూడండి ఎంత గొప్పవాడు. అందుకే ఈ రోజుకి కూడా ఆయనకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మహత్వ, కవిత్వ, పటుత్వ. మహత్వ అమ్మవారి యొక్క బీజాక్షరం పెట్టాడు. కవిత్వం భువనేశ్వరి దేవి యొక్క బీజాక్షరం పెట్టాడు. పటుత్వం ఇంకొక అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి సహాయకమైనటువంటిది బీజాక్షరం పెట్టాడు. ఐం హ్రీం క్లీం. ఇలాంటి బీజాక్షరాలని అంటే పైకి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి బీజాక్షరాలని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం ఏమో సంపద అనేటువంటి పదంలో పెట్టాడు, అంతర్గతంగా పెట్టాడు. పెట్టి ఆ పదాలు చదువుకోండి చాలు, ఇతరులు ఉచ్చరించేటువంటి ఆ మంత్రాలని మీరు కూడా చదివినట్టు అయిపోతుంది. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ప్రతి తల్లి కూడా ఎంత ఆంగ్ల మాధ్యమాల్లో ఉన్నప్పటికీ ఈ పద్యాన్ని ప్రతి బిడ్డకి నేర్పించాలి. వాళ్ళకి బీజాక్షరాలు మంత్రోపదేశం చేసేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది.